ప్రస్తుతం పాటల ప్రపంచంలో దూసుకుపోతున్న మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై దొండపల్లి వంతెన వద్ద మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం గురైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో డీసీఎం వారి వాహనాన్ని ఢీకొట్టిందని సమాచారం. మంగ్లీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో డీసీఎం కారును ఢీకొట్టడంతో మంగ్లీకి ఆమెతో ప్రయాణించిన మేఘరాజ్, మనోహర్లకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీంతో హుటాహుటిన అక్కడే ఉన్న కొంతమంది సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. ఆ వెనువెంటనే ఆ డీసీఎం వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని రోజులకే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకొని ఆధ్యాత్మిక అలాగే ఫోక్ సాంగ్స్తో దూసుకుపోయిన ఆమెకు ఇటీవల మంచి మంచి సినిమాల్లో కూడా ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తున్నాయి. వాటిని కూడా మంచిగా సద్వినియోగం చేసుకొని దూసుకెళ్తుంది మంగ్లీ. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో చాలామంది నటీనటులు అలాగే కొంతమంది సంగీత డైరెక్టర్లు చూసుకున్నట్లయితే ఆమెకు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు, ఎలాంటి అపాయం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంగ్లీ కారును ఢీకొట్టడంతో ఆమె కారు యొక్క వెనుక భాగం బాగా నుజ్జు అయినట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అనే బాగోగులు తెలుసుకున్నట్టుగా సమాచారం.